వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ముగిసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ విచారణ. గతంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఎంపీ సీఎం రమేష్ చేసిన ఆరోపణలు ఖండిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో పెట్టిన కేసు విచారణకు హాజరైన తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ని 30 నిమిషాల పాటు విచారించారు పోలీసులు. పోలీసుల విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్. మా నాయకుడు కేటీఆర్ పై వ్యాఖ్యలు చేస్తే వాటిని ఖండిస్తూ మాట్లాడారు. నాపై కుట్రపూరితంగా కేసు నమోదు చేశారు. నేను అనని వ్యాఖ్యలను చిత్రీకరించారు. రమేష్ టీడీపీ ఎంపీనా బీజేపీ ఎంపీనా అర్థం కావడం లేదంటూ వారి ఎంపీనే మాట్లాడుతున్నారు. తాటాకు చెప్పులకు నేను భయపడను. పార్టీ కోసం ప్రజల కోసం పనిచేస్తాం. సీఎం రమేష్ నీకు రాజకీయాలు ఎందుకు? నీ దందా నీవు చేసుకో. కేటీఆర్ పై సీఎం రమేష్ వ్యక్తిగత దూషణలు చేశారు. చట్టాలను గౌరవించి ఈ రోజు విచారణకు హాజరయ్యాను. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని తెలిపారు. చంద్రశేఖరరావు గారి కుమారుడు, తెలంగాణ రాష్ట్ర మొదటి ఐటీ శాఖ మంత్రులు, సిరిసిల్ల శాసనసభ్యుడు కేటీఆర్ గారి మీద ఒక రాజకీయ వ్యభిచారైనటువంటి సీఎం రమేష్ ఇష్టం వచ్చినట్టుగా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో మా నాయకుని, మా వర్కింగ్ ప్రెసిడెంట్ ని ఎట్లా మాట్లాడుతావు, వీళ్ళు సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ నేను చేసినటువంటి ప్రెస్ మీట్ లో విమర్శలను సాకుగా చూపిస్తూ జూబ్లీస్ కేసులో కేసు పెట్టడం సీఎం రమేష్ గారు. ఆ క్రమంలో జూబ్లీస్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి 35B BNS కింద నాకు ఈరోజు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా వారు రమ్మన్నారు. సరే, భారతీయ చట్టాల మీద గౌరవంతో 10 సంవత్సరాలు తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో శాసనసభ్యులుగా చట్టసభలో పనిచేసినటువంటి వ్యక్తిగా చట్టాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత ఒక భారతీయ పౌరునిగా నా మీద ఉంది కాబట్టి 100% వారికి సహకరించడానికి సిద్దంగా ఉండి ఈరోజు జూబ్లీస్ కేసు కోవడం కోసం బయలుదేరుతా ఉన్నాం. అక్కడ విచారణ జరిగిన తర్వాత మళ్ళీ ఈ అంశానికి సంబంధించి ఏం జరగబోతా ఉంది, ఏం చేయబోతా ఉంది అనే విషయంలో మేము మాట్లాడడం జరుగుతుంది. మీరు ఎన్ని రకాల కేసులు పెట్టుకున్నా, బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైనా, నువ్వు ఎంపీవైనా, నువ్వు ముఖ్యమంత్రివైనా, ఇంకెవరైనా సరే ప్రజలకు అనుకూలంగా లేకుండా వ్యతిరేక కార్యకలాపాలు చేసినప్పుడు కావాలని చెప్పేసి కక్ష సాధింపు చర్యల ధోరణిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు 100% తెలంగాణ బిడ్డగా, నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారునిగా, కేటీఆర్ అభిమానిగా స్పందిస్తూనే ఉంటాం. నీ చేతనైన కేసు పెట్టుకో, నీ ఇష్టం వచ్చినట్టు వివరించుకో, భయపడేది లేదు. తాటాకు చక్కులకు ఎవరు భయపడరు. తెలంగాణ ఉద్యమంలో 172 కేసులు పెట్టుకుని 6 నెలలు జైలు పోయి కొట్లాడినటువంటి బిడ్డలం కాబట్టి దేనికైనా తెగించి సిద్దంగా ఉన్నామనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఇప్పటికైనా నీ వైఖరి మార్చుకో మిస్టర్ సీఎం రమేష్ అని చెప్పేసి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తాం.